టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ 12 ఉన్నాయండి. చాలా మంచి మంచి కిచెన్ టిప్స్ ఉన్నాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూసినైతే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవైతే ఆడవాళ్ళకైతే చాలా బాగా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అండి. మనం చూస్తే చాలా చిన్నవి అనిపిస్తాయి, కానీ మనకు చాలా టైంను సేవ్ చేసే కిచెన్ టిప్స్ అండి. మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఏం లేదండి, తేనెలో వెల్లుల్లి వేయండి. ఇది తెలియక ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డామో అదైతే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే తమలపాకు ఉంటుంది కదండి. తమలపాకు అయితే నీట్గా శుభ్రంగా వాటర్ తోటి కడుక్కున్న తర్వాత ఏం చేయండి అంటే ఇంట్లో దొరికేటియండి. నేనైతే బయట ఏది కొనుక్కొచ్చి ఇప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చేయాలి అనేది కాదు. జీలకర్ర అయితే ఉంటుంది కదా, పోపు డబ్బాలు అయితే రోజు మనం వాడుతూనే ఉంటాము. ఈ జస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ అంతా ఈ తమలపాకు పైన అయితే ఈ జీలకర్రని వేయాలి. అదేవిధంగా ఇలాచి ఉంటుంది కదండి, యాలక్కాయలు ఒక్కటి ఉంటే సరిపోతుందండి. దీన్ని కూడా ఈ తమలపాకులో అయితే పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయండి అంటే చక్కగా పొట్లంలాగా చుట్టేసేయండి. ఎంత బాగా హెల్ప్ అవుతుందంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మనకి చక్కగా మనకి ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే ఏమవుతూ ఉంటుంది, నోరు అనేది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. అంటే కొందరికి వస్తుందండి, అందరికని కాదు. కొంచెం అలా స్మెల్ వచ్చినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు మనతో మాట్లాడడానికి కొంచెము అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు దీన్ని కనుక రోజు ఒక్కసారి కనుక మనం బాగా నమిలి మనం రసాన్ని మింగుతూ ఉంటే ఆ స్మెల్ దుర్వాసన అనేది పోతుందండి. చాలా వరకు మనకి మళ్ళీ స్మెల్ రాకుండా ఉంటుంది. అంటే దీన్ని మనం ఒక 2 డేస్కి ఒకసారి కానీ లేకపోతే డే బై డే చేసినా ఓకే, చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మనం మాట్లాడినా కూడా ఆ దుర్వాసన అనేది పోతుంది అన్నట్టు. ఈ చక్కగా పనిచేస్తుందండి ఈ రెమెడీ. డైజెషన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నేనైతే ఇక్కడ 5 చుక్కల ముగ్గేస్తున్నాను. అయితే ముగ్గు మీరు చూస్తూ ఉండండి, అబ్జర్వ్ చేయండి. నేను చెప్పే వర్డ్స్ మీకు ఏ విధంగా హెల్ప్ అవుతాయో నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఏం లేదండి, మనకి ఏదైనా ఒక విషయము గురించి పదే పదే బాధ కలుగుతున్నప్పుడు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగి పదే పదే అదే గుర్తుకొస్తూ ఉంటుంది. మనం ఎంత వదిలించుకుందామన్నా కూడా ఆ మాటలు అనేటివి గుర్తు చేసుకుంటూ మనం బాధపడుతూనే ఉంటాం కదా. అయితే దాని నుంచి మనం రిలీఫ్ చెందాలంటే ఏం చేయాలంటే ఇలాంటి మలకల ముగ్గులు ఉంటాయి కదండి, దీన్ని కాన్సన్ట్రేషన్ పెట్టి మనము ముగ్గును నేర్చుకోవాల్సి వస్తుంది కదా. మనకి ఏదైనా విషయంలో ఎక్కువగా బాధ కలుగుతున్నప్పుడు పదే పదే గుర్తు చేసుకొని మనము ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేని స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి ముగ్గులను అయితే ట్రై చేసి చూడండి. చక్కగా మనకి అంటే ఆ ఇన్సిడెంట్ నుంచి మనం బయటపడడానికి ఇలాంటి ముగ్గులు అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయండి. నాకైతే ఏదైనా ఇలా బాధ కలిగినప్పుడు మనసుకు నేనైతే ఇలాంటి ముగ్గులు అయితే వేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అన్నట్టు. మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి నేను ఈ టిప్ మీకు చెప్తున్నాను. ముగ్గుతో పాటు మన మనసు కూడా చాలా రిలీఫ్ అవుతుంది అన్నట్టు. చూడండి ఎంత చక్కగా ఉంది. ఇది ఎన్ని మలకలు ఉన్నదో దాన్ని అబ్జర్వ్ చేయడానికి మనకి టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది మైండ్. కాబట్టి మనము బాధపడే సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంతకు ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక గ్యాస్ వెలిగించేసి ఒక కడాయిని అయితే పెట్టేసుకుని ఇందులో సన్ఫ్లవర్ గింజలండి, దీన్నైతే కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్టే చేస్తున్నాను నేను. ఓకే, దీన్ని పక్కన తీసేస్తున్నాను. అదేవిధంగా పుచ్చగింజలు ఉంటాయి చూడండి, పుచ్చగింజలను కూడా తీసుకున్నాం. మీరు ఏది తీసుకున్నా ఒక్కొక్క కప్పు తీసుకోండి. మనకు కొలత ప్రకారం చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగొస్తుంది అన్నట్టు. దీన్ని కూడా ఇలా పక్కన ఉంచేసాను. నేను ఏమేమి ఐటమ్ చేస్తున్నానో ఏమేమి వేస్తున్నానో అవన్నీ అబ్జర్వ్ చేయండి. గుమ్మడి గింజలు అండి, పంకిన్ సీడ్స్ ఉంటాయి చూడండి, దీన్ని కూడా ఇలా ఫ్రై చేసుకున్నాం. అదేవిధంగా బాదం, దీన్ని కూడా ఒక కప్పు వేసుకుంటాం. ప్రతిదీ నేను కప్పు వైజ్గానే చెప్తున్నాను. తర్వాత జీడిపప్పులు మాత్రం చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దండి. ఓకే, ఇవి కూడా ఫ్రై అయిపోయి కూడా దీన్ని కూడా పక్కన ఉంచేస్తున్నాను. ఇవన్నీ ఇలా చల్లారిన తర్వాత ఇందులో నేను మెయిన్గా వాడేదండి సత్తు అంటారు చూడండి, శనగలు వేయించిన శనగలు బయట దొరుకుతాయి కదండి, ఆ శనగలు కూడా వేస్తున్నాను. మనం డైరెక్ట్ ఇలా ఒక్కొక్కటైనా మిక్సీ పట్టుకోవచ్చు, లేకపోతే అన్నీ కలుపుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే 1 by 1 అన్నీ ఇలా పౌడర్ అయితే చేస్తున్నాను.
సత్తు శనగలను అండి. అయితే ఇవి డైరెక్ట్ ఇలా మనం పౌడర్ చేసిన తర్వాత వేయొద్దు. ఎందుకంటే కొంచెం పెద్ద పెద్దగా నాపల్లాగా ఉంటుంది కదా, అది మళ్ళీ డైజెషన్ అవ్వక ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలా జల్లించుకోవాలి. చూడండి పైన ఇలా పొట్టు అనేది మనం రిమూవ్ చేసేయాలన్నట్టు. తర్వాత ఇలా పంప్కిన్ సీడ్స్ కూడా ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను. అన్నీ పౌడర్ లాగా పట్టేసుకున్నాం. మనం అన్నిటిని మనం ఇలా బేషన్లో అయితే వేసుకోవాలి. చాలా హెల్దీ అండి. ప్రతి ఒక్కటి పిల్లలకి పెద్దలకి చాలా చాలా హెల్ప్ అయ్యే రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను. అస్సలు స్కిప్ చేయకండి. ప్రతి ఒక్కరం అయితే ఈ కాలంలో అయితే ప్రతి ఒక్కరు డ్రై ఫ్రూట్స్ అయితే వాడుతూనే ఉన్నారు కదా, వాటిని మనం ఈ రూపంలో తీసేసుకుంటే హెల్త్కి చాలా మంచిది అన్నట్టు. నేను ఇలా అన్నీ ఇలా మిక్సీ పట్టేస్తున్నాను. ఓకే, జీడిపప్పులు కూడా అయిపోయాయి, సన్ఫ్లవర్ సీడ్స్ అయిపోయినాయి, పుచ్చగింజలు అయిపోయినాయి. అన్నీ ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత దీంట్లో వచ్చేసి మనం ఏం చేద్దామంటే వాల్నట్స్ ఉంటాయి చూడండి, వాల్నట్స్ని కూడా ఒక 6-7 తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దండి. చాలా మంచిది కదా వాల్నట్స్ అయితే, ఆడవాళ్ళకైతే చాలా మంచిది. నేను 1 కప్పు బెల్లం అయితే తురిమి ఈ పౌడర్ మిశ్రమంలో వేస్తున్నాను. అన్ని డ్రై ఫ్రూట్స్ మనమైతే పౌడర్ చేసుకున్నాం కదా, ఇందులో దీన్ని కలిపేస్తున్నాను బెల్లాన్ని. అయితే ఇది కొంచెం ముద్దలాగా ఉంది కదా, దీన్ని ఒక్కసారి మళ్ళీ మిక్సీ కనుక మనం వేసుకున్నాం అనుకోండి, బెల్లం అనేది మంచిగా ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్లోకి కలిసిపోతుంది అన్నట్టు. ఇలా పౌడర్ లాగా అయితే మనం పట్టేసుకోవాలి. చాలా బాగా కలిసిపోతుంది అన్నట్టు, ముద్దలు ఉండకుండా, ఉండలు లేకుండా చక్కగా అయిపోతాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అన్నిటిని బేషన్లో ఇలా వేసేసుకొని దీన్ని మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. వీడియో అనేది క్లిప్ అనేది మిస్ అయిపోయింది. మీరైతే ఇలాచీ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. అదేవిధంగా నెయ్యి అండి, నెయ్యినైతే కొంచెం వేడి చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంటేనే మనకి కలుపుకోవడానికి బాగొస్తుంది అన్నట్టు. ఓకే, ఇలా నెయ్యిని కరిగించేసిన తర్వాత ఈ వేడి నెయ్యిని మనము ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్లోకి అయితే కలుపుకుంటూ కొంచెం యాడ్ చేసుకుంటూ మనము కలుపుకోవాలి. వేడిగా ఉందండి, ఈ వేడిగా ఉన్న దాన్ని చేత్తో అయితే ముట్టకండి, స్పూన్తో అయితే కలిపేసుకోండి. కలిపిన తర్వాత మనం చక్కగా లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోతుందండి. ఈ లడ్డూలు అనేటివి మనకు ఇందులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం అన్నీ ప్రతి ఒక్కటి మనకి హెల్త్కి సంబంధించిన ఆరోగ్యానికి చాలా మంచి చేసే రెసిపీ కదండి. ముఖ్యంగా లేడీస్కి పీరియడ్స్ చక్కగా రాకుండా ఇబ్బంది పడే వాళ్ళకైతే ఈ లడ్డు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు ఈ లడ్డు తీసుకున్నారనుకోండి, చాలా మంచిది. రోజుకు 1 లడ్డు తిన్నా సరిపోతుందండి. పిల్లలకి పెద్దలకి ఇవ్వండి. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి. ఇది తప్పకుండా మీరు ట్రై చేసి తినండి. మనం అన్నీ ఇంట్లో వాడేటివే. పిల్లలైతే ఇలా గింజలు తినరు, కానీ ఇలా లడ్డు రూపకంలో చేసి ఇచ్చారనుకోండి రోజుకొకటి, వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనమండి ఇలా బట్టలకైతే ఇలాంటి ట్యాగ్స్ లాంటివి వస్తూ ఉంటాయి కదండి, ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, స్టిఫ్గా ఉంటాయి కదా. అయితే దీన్ని ఏం చేయండి అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో అయితే జస్ట్ ఇలా చిన్నగా కట్ చేయండి. 1 ఇంచు మందం అంతా కట్ చేసేస్తే సరిపోతుంది. ఆ భాగాన్ని ఇలా తీసేయండి. ఇప్పుడు దీన్ని తీసేసుకొని మనం ఏం చేద్దామంటే మామూలుగా పీల్స్ కుడతా ఉంటారు కదండి, అంటే మామూలుగా ఇలా స్టెప్ బై స్టెప్ మనకి కుచ్చులు కుడతా ఉంటాం కదండి. ఇలా కుడతా ఉంటే ఏంటంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అలా వస్తూ ఉంటే అన్ఈక్వల్గా వస్తుంది అన్నట్టు. అయితే మనకి ఈక్వల్గా రావాలి అంటే ఏం చేయాలంటే ఇప్పుడు నేను చూపించిన ఈ పేపర్ ఉంది చూడండి, దీన్ని ఇలా కనుక పెట్టేసి మనం చేసామనుకోండి ఈక్వల్గా వస్తుంది అన్నట్టు. మనము ఏ సైజు కుచ్చులు పెట్టుకుందాం అనుకుంటున్నామో అదే సైజులో అన్నీ ఈక్వల్గా వస్తాయి అన్నట్టు. చూడండి ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నట్టు. అంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా రాకుండా పర్ఫెక్ట్గా మనకి ఒకటే సైజులో అన్నీ ఇలా కుచ్చులను అయితే పోయొచ్చు అన్నట్టు. ఇలా కుట్టేసేయండి. మీరు ఒకవేళ డ్రెస్సులు కుట్టేటప్పుడు కానీ, లాంగ్ ఫ్రాక్స్ కుట్టేటప్పుడు కానీ, లేకపోతే పిల్లలకి చిన్న ఫ్రాక్స్ కుట్టేటప్పుడు అయితే ఇలా కుచ్చులు అయితే వేస్తూ ఉంటారు కదండి. ఇలా కనుక మనము ఈ పేపర్ని అయితే గట్టిగా ఉంటుంది కదా ఈ పేపరు, దీంతో మనం ఇలా వేస్తే మనకి ఈజీ అయిపోతుంది అన్నట్టు. చూడండి అన్నీ సమానంగా ఈక్వల్గా వచ్చాయి, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అని కాకుండా పర్ఫెక్ట్గా ఇలా చూడండి ఎలా చక్కగా వచ్చేసిందో మీరు చూస్తున్నారు కదా. టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి.
మీకు ఒకవేళ యూజ్ అవుతుందేమో అనేసి నేను పాటించేది మీకు చూపిస్తున్నాను. మీకు యూజ్ అయితే పాటించి చూడండి, మీకు చక్కగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా రింగ్స్ ఉంటాయి కదండి, గోల్డ్ రింగ్స్ కానీ లేకపోతే సిల్వర్ రింగ్స్ కానీ ఏవైనా సరే మనము వీటిని డైరెక్ట్ బాక్సులలో పెట్టేశారనుకోండి, గీతలు పడతా ఉంటాయి కదా, కొంచెం గీతలు పడిపోవడమో లేకపోతే క్రాక్స్ లాగా రావడమో ఏదో ఒకటి అలా అవుతూ ఉంటుంది. వీటిని డైరెక్ట్ ఇలా పెట్టకుండా ఏం చేయండి అంటే, ఇలాంటి స్పాంజెస్ ఉంటాయి చూడండి, మామూలుగా మనకు బోళ్ళు దోమే సోప్స్లు అలా వచ్చేస్తూ ఉంటాయి కదా, ఇలాంటి స్పాంజ్ని ఏం చేయండి అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చాకుతో అయితే ఇలా కట్ చేయండి. మొత్తం పూర్తిగా కాదండి, కొంచెం హాఫ్ వరకు ఇలా కట్ చేసేసిన తర్వాత ఇలా 2 ఘాట్లు అయితే పెట్టేశాను. దీన్ని ఇప్పుడు మనం ఏ బాక్స్లో అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ బాక్స్లో అయితే దీన్ని ఇలా పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఈ రింగ్స్ని అయితే లోపల ఇలా పెట్టేసేయండి. ఎంత ఈజీగా మనకు అవి ఇటు అటు దొరలకుండా, వాటికి గీతలు పడకుండా, ఆ స్టోన్స్ అలాంటివి రాలిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి. వీటిని మనం ఇలా పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని మనం ఎటైనా జర్నీ చేసేటప్పుడు, ఎటైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అయితే పెట్టుకొని వెళ్ళడానికైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందనేసి నేను చెప్తున్నాను. ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ప్రయాణాలు చేసేటప్పుడు ఇలా కార్లో అయితే కొంచెం స్మెల్ వస్తుంది అనేసి పిల్లలు కానీ పెద్దలు కానీ కొంచెం జర్నీ చేసేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి. కొంచెం వామిటింగ్ ఎక్కువగా సెన్సేషన్ ఉండి ఊరికే 10 నిమిషాలకు ఒకసారి వామిటింగ్ చేసుకుంటారు, వాంతులు చేసుకుంటారు చూడండి. అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మనం అంటే మామూలుగా కార్ అనే కాదండి, చాలామందికి బస్సు జర్నీ కూడా పడదు. అలాంటి వాళ్ళు ఈ టిప్ను కనుక ఫాలో అయ్యి చూడండి, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఇలా రూపాయి బిళ్ళ ఉంటే చూడండి, ఈ రూపాయి బిళ్ళని తీసేసుకొని ఏం చేయండి అంటే, మనకి విపరీతంగా వామిటింగ్ అనేది, అంటే మామూలుగా ఫుడ్ తినేసి కనుక మనము బస్సు కానీ లేకపోతే కార్ కానీ ఎక్కామనుకోండి, ఎంతటి అంటే వాంతులు రాని వాళ్ళకు కూడా వచ్చేటట్టు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఏంటంటే హెడేక్ వస్తూ ఉంటుంది, తలనొప్పి బాగా వచ్చేస్తుంది, కనుగుడ్లు లాగడము, అలాంటి సిచ్యువేషన్ అయితే చాలా వరకు ఫేస్ చేస్తూ ఉంటారు కదా. నాకైతే కనుగుడ్లు లాగడం అయితే చాలా ఉంటుందండి. నేను ఏదైనా ఫుడ్ తీసేసుకొని డైరెక్ట్ కనుక మనం వెహికల్లో ఎక్కామనుకోండి ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తానంటే, నేను ఇలా మణికట్టు దగ్గర అయితే ఈ రూపాయి బిళ్ళని ఇలా ప్లాస్టర్ సహాయంతో అయితే ఇలా అంటించేసి నేనైతే జర్నీ చేస్తాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా వరకు ఈ వాంతులు అనేటివి కలగకుండా, మనకు ఆ సెన్సేషన్ రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నేనైతే ఈ టిప్పునైతే ఫాలో అవుతూ ఉంటాను. మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి చూపిస్తున్నాను. మీరు కూడా జర్నీ చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి క్యారెట్ అండి. క్యారెట్ని అయితే మనము పైన అయితే తురిమిన తర్వాత, అంటే పైన చెక్కు తీసిన తర్వాతనే వాడుకుంటూ ఉంటాం కదా, డైరెక్ట్ అయితే వాడము కదా. అయితే ఇలా చాకుతో తీస్తే ఏంటంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఇలా ఘాట్లు పడుతూ ఉంటుంది. అలా కాకుండా ఏం చేయండి అంటే, మనకు వాటర్ బాటిల్స్ ఉంటాయి చూడండి, వాటర్ బాటిల్కి అయితే ఇలా క్యాప్స్ వస్తూ ఉంటాయి కదా, ఈ క్యాప్తోని మనము ఇలా పీల్ చేశారనుకోండి, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో అసలు. క్యారెట్ అయితే అంటే మనకి ఎక్కువ వేస్ట్ కాకుండా ఫస్ట్ జస్ట్ పైన లేయర్ మాత్రమే రిమూవ్ అవుతుందండి. ఇలా ట్రై చేసి చూడండి, మీ పని అయితే ఇట్టే సులభం అవుతుంది, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఆడవాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ అండి. వంటగదిలో పనిచేసేది ఆడవాళ్ళే కదా, వాళ్ళకి చాలా టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది కదా వెజిటేబుల్ కట్ చేసేటప్పుడు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారనుకోండి, మనకు టైం అనేది సేవ్ అవుతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పైనదైతే లేయర్ తీసేసాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంట్లో అయితే బాటిల్స్ చాలానే ఉంటాయి కదా, ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లండి. ఇవైతే త్వరగా మొత్తం నల్లగా మారిపోతూ ఉంటుంది కదండి, త్వరగా అంటే లోపలంతా గుల్లలాగా మారిపోతూ ఉంటుంది. అయితే దీన్ని స్టోర్ చేసుకోవడానికి ఏం లేదండి, జస్ట్ ఒక గాజు సీసా తీసుకొని ఇందులో అయితే కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు తర్వాత ఏం చేయండి అంటే, వంట సోడా ఉంటుంది చూడండి, వంట సోడాను కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి. ఓకే, ఈ రెండింటిని అయితే ఇలా మిక్స్ చేసినట్టు చేసేసిన తర్వాత దీంట్లో వచ్చేసి ఏం చేయండి అంటే, టిష్యూ పేపర్ ఉంటుంది చూడండి, టిష్యూ పేపర్ని కూడా ఇలా పెట్టేసేయండి.
మీ దగ్గర సీసాలు అనేటివి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనము స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు పెద్ద సీసా జార్ తీసుకోండి. నేనైతే తక్కువనే కాబట్టి నేను చిన్నదే తీసుకుంటున్నాను. ఇందులో ఈ వెల్లుల్లిని అయితే ఇలా వేసేయండి. వేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు వెల్లుల్లి అనేది పాడవ్వకుండా నల్లగా మారకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు. ఈ టిప్ని అయితే మీరు ఫాలో అయ్యి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడైతే ప్రతి ఒక్కరి ఇంట్లో మీరు అమెజాన్లో చూడండి, ఫ్లిప్కార్ట్లో చూడండి, మైత్రాలో చూడండి, ఇది ప్రతి ఒక్కరి ఇంట్లలో డైనింగ్ టేబుల్ మీద ఇలా చైర్లకైతే అంటే ఇలాంటి చైర్స్కి ఏంటంటే డస్ట్ పడుతూ ఉంటుంది కదా, ఇలా కొంచెం డిజైన్లు ఎక్కువ ఉన్నప్పుడు వాటిని తుడవడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారు, పైన కవర్ అయితే తీసుకుంటున్నారు కదండి, క్లాత్ కవర్లు వస్తున్నాయి కదా. అయితే దాన్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను చూడండి. వెడల్పు వచ్చేసి 19 తీసుకుంటున్నాను, పొడవు వచ్చేసి 24 తీసుకుంటున్నానండి. ఇదే సైజులో క్లాత్ను కూడా కట్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను చూడండి. వెడల్పు వచ్చేసి 19 ఇంచెస్ తీసుకుంటున్నా, పొడుగు వచ్చేసి 24 ఇంచ్ తీసుకుంటున్నాను. అయితే ఇది డబల్ ఫోల్డింగ్లోనే తీసుకుంటున్నాను, డబుల్ క్లాత్ తీసుకుంటున్నాను, సింగిల్ కాదండి. ఇలా నేనైతే 4 సెట్స్ని అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి. ఇది 2 లేయర్, 1 లేయర్ కాదండి, జాయింట్ తోటి నేను ఇలా కొలతనైతే తీసేసుకున్నాను. మీ చైర్ సైజుని బట్టి మీరు తీసేసుకోండి, డబులే తీసుకోవాలి, సింగిల్ కాదు. ఓకే, ఈ కొసలను అయితే ఫస్ట్ అయితే ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ కార్నర్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి. నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఇలా మడత పెట్టేసి అయితే కుట్టేస్తున్నాను. ఫోల్డింగ్ చేసి కుట్టేస్తే ఏమవుతాయి చూడండి, ఇలా మొత్తం చుట్టూరా ఓపెన్ ఒక సైడ్ ఉంచేసి మిగతా 3 వైపులా స్టిచ్ చేసేసాను. అయితే పైన మూలలు ఉంటాయి చూడండి, అది వచ్చేసి స్క్వేర్ కాకుండా కొంచెం కర్వ్ తిరిగేటట్టు ఆ కార్నర్కి అయితే కొంచెం ఇలా స్టిచ్ చేసుకోవాలి, ఇలా చూపిస్తున్నట్టుగా. ఓకే, ఇలా స్టిచ్ చేసేసుకున్నాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి 2 వైపులా. అయితే మనకి షేప్ అనేది కరెక్ట్ వస్తుంది అన్నట్టు, మనకి చైర్ మీద కూర్చోడానికి పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది అన్నట్టు. ఇలా కట్ చేసేసిన తర్వాత నేనైతే స్టిచ్ చేసేసాను కదా, ఇప్పుడు దీన్ని తిరిగేసి మనము మంచి సైడ్ అయితే ఇలా తిరిగేస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని మనం గనక చైర్కి తొడిగామనుకోండి, మనకు డస్ట్ అనేది పడకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి. బయట కొంటే 300 400 కదండి, ఇలా కవర్స్ లాంటివి తీసుకుంటా ఉన్నారు కదా, అంటే క్లాత్ తోటి తయారు చేసిందే ఇప్పుడు వస్తున్నాయి. నేనైతే అంటే చూశాను ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో చాలా చోట్ల చూశాను, కొందరు ఇళ్ళల్లో కూడా చూశాను అన్నట్టు. అదేదో మనమే కుట్టేసుకుంటే సరిపోతుంది కదా, మనకు డబ్బులు సేవ్ అవుతాయి కదా అని చేశాను. ఎలా ఉంది ఐడియా, బాగుందా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఉసిరికాయలు అయితే సీజన్ అయిపోయిన తర్వాత మనకైతే దొరకడం కష్టం అండి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే, ఉసిరికాయలను ఇలా జిప్లాక్ కవర్లో కనుక పెట్టేసుకున్నారనుకోండి, నెల వరకు అయితే తప్పకుండా ఇవి పాడవకుండా ఉంటాయి. అది జిప్లాక్ కవర్లో మాత్రమే. ఇలా జిప్లాక్ కవర్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా నెల రోజులు వస్తుందండి. మామూలు జ్యూస్ చేసుకుంటేనేమో మనం సంవత్సరం అయినా సరే నిల్వ పెట్టుకోవచ్చు. బట్ నేను ఏంటంటే, నాకు 1 మంత్ వరకు ఉండడానికి అనేసి నేను జిప్లాక్ కవర్లో అయితే ఇలా స్టోర్ చేసుకొని పెట్టేసుకున్నాను. అంటే అప్పుడప్పుడు దొరికినప్పుడు అయితే తీసేసుకొని తప్పకుండా అయితే వీటిని అయితే నేను స్టోర్ చేసుకుంటున్నానండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఉసిరికాయలు తింటే చాలా మంచిది, హెయిర్కి అయితే చాలా మంచిది, ముఖ్యంగా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా ప్లాస్టర్లు ఉంటాయి కదండి, వైట్ ప్లాస్టర్ని ఇప్పుడు తీయాలంటే చూడండి, దీన్నైతే ఇలా గోరుతోటి ఎంత గీరినా కూడా దీనిది ఎక్కడ ఉందో స్టార్టింగ్ పాయింట్ మనకు దొరకదు. కాకపోతే ఈజీ మెథడ్లో ఏం చేయొచ్చు అంటే, మనకు దగ్గర పౌడర్ ఉంటుంది చూడండి, టాల్కమ్ పౌడర్, మనం వాడే ఏ ఫేస్ పౌడర్ అయినా సరే జస్ట్ పైన ఇలా చల్లండి. చల్లిన తర్వాత దాంతో కనుక మనము ఇలా రుద్దుతూ ఉంటే మనకి అది ఎక్కడ ఉందో పాయింట్ అనేది, మనకి గరుకుదనం అనేది మనకి కరెక్ట్గా తెలిసిపోతుందండి. చూడండి, ఇలా చూడండి, ఇక్కడే దొరికిపోయింది చూసారా, ఈజీగా ఇలా మనము తీయచ్చు అన్నట్టు. ఇలా ట్రై చేయండి, టైం అనేది సేవ్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, తేనె బాటిల్ తీసుకుంటున్నాను. తేనెలో వెల్లుల్లి వేసి చూడండి, ఇది తెలియగా ఎంత కష్టపడ్డామో నిజంగా చెప్తున్నానండి. బాణాలాంటి పొట్టైనా సరే ఇట్టే కరిగిపోతుంది. ఈ టిప్తో అయితే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. మనకి
ఏమంటారు నర్వ్ సిస్టంలో అంటే బ్లడ్ క్లాట్ కాకుండా ఉంటుంది. ఎంత చక్కటి రెమెడీ అసలు ఇదైతే డైలీ మార్నింగ్ అండి పరిగడుపున గనుక ఇలా చేసుకొని తీసుకున్నారనుకోండి ఎన్ని బెనిఫిట్స్ అండి. మన చేతిలోనే మన ఆరోగ్యం ఉంటుందనేది నిజమండి. మనకు అన్ని వంటగదిలో దొరికేటండి. చాలా సింపుల్ టిప్ కానీ 100% రిజల్ట్ అన్నట్టు. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత మంచిగా పనిచేస్తుందో. చాలా చాలా హెల్ప్ అవుతుంది. వెల్లుల్లిని అయితే ఒక రెమ్మని తీసుకుంటున్నాను. మీరు ఒక్కటి తిన్నా చాలండి. రోజుకు ఒక వెల్లుల్లి తినాలని అంటారు కదా డాక్టర్లు అండి. ఒకటి కానీ 2 తినమంటారు కానీ మ్యాక్సిమం ఒకటి తిన్నా చాలండి. అది కూడా పరిగడుపున తింటేనే చాలా మంచిది. ఇలా పైన అదైతే పొట్టంతా తీసేయాలండి. ఇలా తీసేసిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే కొంచెం క్రష్ చేసుకోండి. అంటే కొంచెం దంచినట్టు చేస్తే ఏంటంటే అది కొంచెము మనకి మెత్తగా అయిపోతుంది కదా. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేద్దామంటే ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. గ్లాసులో అయితే 1 స్పూన్ వరకు అయితే నేను తేనెని యాడ్ చేస్తున్నాను. ఓకే, ఈ తేనెలో ఇప్పుడు ఏం చేయండి అంటే వెల్లుల్లిని వేయండి. మనం క్రష్ చేసుకున్నాం కదా, ఈ వెల్లుల్లిని కూడా ఇందులో వేసేసి ఇప్పుడు తేనెలో అయితే ఇలా కలిపేసేయండి. ఎంత మంచి రెమెడీ తెలుసా అండి. షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ చాలా కంట్రోల్లో ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న డ్రింక్ అండి. వేడి వేడి నీళ్ళు అయితే పోయాలండి. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు పోసిన తర్వాత ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు అయితే మనము వెయిట్ చేయాలి. వేడి వేడి తాగకండి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది గొంతులో. కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఈ నీళ్ళని కనుక డైలీ ఒక గ్లాసు పరిగడుపున తీసుకున్నారనుకోండి షుగర్ కంట్రోల్లో ఉంటుంది, డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, హార్ట్కు మంచిది, బ్లడ్ క్లాట్ కాకుండా ఉంటుంది నర్వ్ సిస్టంలో. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్న డ్రింక్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కరం రోజు అలవాటు చేసుకుంటేనే మంచిదండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.